subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Good morning students, how are you all? Today మనం నేర్చుకునే టాపిక్ is 7th class science first lesson food components. ఓకేనా? In this previous classes we learned how to prepare food. ఓకేనా? How to prepare food like బిర్యానీ, పులిహోర, చపాతి ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ క్లాస్లో మనం ఈ లెసన్లో ఫస్ట్ మనం ఫుడ్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. కాంపోనెంట్స్ అంటే పోషకాలు అనమాట. మన ఫుడ్లో ఉండే పోషకాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, మనకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం when we are hungry we eat food. ఫుడ్ అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది. ఫుడ్ వల్ల మనం ఎక్కువగా పని చేయడానికి ఫుడ్ మనకి తోడ్పడుతుంది అనమాట. ఓకే, మనం ఏదైనా పని చేసినప్పుడు మనం అలసిపోతూ ఉంటాం. అలసిపోయినప్పుడు ఏం చేయాలి? మనం ఫుడ్ అనేది తీసుకోవాలి. when we are hungry we eat food. ఓకే, ఫుడ్ ఈజ్ గివ్స్ అస్ ఎనర్జీ అనమాట. మనకి ఫుడ్ అనేది ఎనర్జీని ఇస్తుంది. ఓకే, వీ అబ్టైన్ అవర్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనం ఫుడ్ని ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి కూడా మనం పొందుతున్నాం కదా. ఓకే, ఫుడ్ గివ్స్ అస్ న్యూట్రియంట్స్ అనమాట. ఫుడ్ అనేది మనకి న్యూట్రియంట్స్ని ఇస్తుంది అనమాట. ఓకే, న్యూట్రియంట్స్ అనేది మనం గ్రోత్ పెరగడానికి, డెవలప్మెంట్ ఆఫ్ అవర్ బాడీ, మన బాడీని బిల్డ్ చేసుకోవడానికి మనకి న్యూట్రియంట్స్ అనేది ఉపయోగపడుతున్నాయి అనమాట. వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్? ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం అనమాట. ఓకే, ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ అనేది వాటిని కాంపోనెంట్స్ అని కూడా అంటారు. ఓకే, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ ఇన్ అవర్ ఫుడ్? ఫుడ్లో ఉండే కాంపోనెంట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ ప్రోటీన్స్, థర్డ్ వన్ ఫ్యాట్స్, vitamins, minerals, roughages and water. These are the main components of our food anamata. Okay, first of all carbohydrates ఎందులో ఉంటాయంటే what are the sources of carbohydrates anamata. ఎందులో ఉంటాయి? రైస్, చపాతి, పొటాటో, బనానా అండ్ షుగర్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఆర్ ద కార్బోహైడ్రేట్స్ అనేది ఎనర్జీ గివింగ్ ఫుడ్ అనమాట. మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. ఏదైనా మనం ఎక్కువగా పని చేసినప్పుడు అలసిపోతాం అనమాట. ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్ ఆడతారు, గేమ్స్ ఆడతారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. వాళ్ళు ఇన్స్టెంట్గా గ్లూకోజ్ని తీసుకుంటూ ఉంటారు అనమాట. గ్లూకోజ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అనమాట. గ్లూకోజ్ మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోటీన్స్ అనేవి మనకి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అనమాట. ప్రోటీన్స్ మనకి బాడీని బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి అనమాట. అంటే మన పెరుగుదల కోసం, మన మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మనకి ప్రోటీన్స్ అనేది చాలా అవసరం. ప్రోటీన్స్ మనకి ఎందులో ఉంటాయంటే వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఏంటంటే పల్సెస్, ఫిష్, ఎగ్, స్ప్రౌట్స్, సోయాబీన్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, దెన్ ప్రోటీన్స్ ఆర్ ద హెల్ప్ ఇన్ ద గ్రోత్ అనమాట. ప్రోటీన్స్ మనకి గ్రోత్ పెరుగుదల కోసం ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఫ్యాట్స్ అనేది మనకి హై స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, వీ స్టోర్డ్ హై స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ. ఫ్యాట్స్ వల్ల మనకి ఎక్కువగా శక్తిని మనం నిల్వ చేసుకోగలుగుతున్నాం మన బాడీలో. ఓకేనా? దీస్ ఆర్ ద 2 సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. మనకి ఫ్యాట్స్ 2 సోర్సెస్ నుంచి వస్తున్నాయి. ఏంటంటే ప్లాంట్స్ నుంచి అండ్ యానిమల్స్ నుంచి. ప్లాంట్స్లో అయితే గ్రౌండ్ నట్, కోకోనట్ ఆయిల్, వాల్నట్ ఆయిల్స్ అనమాట. దీస్ ఆర్ ద ఫ్యాట్, మనకి ప్లాంట్స్ నుంచి వచ్చేది ఫ్యాట్. నెక్స్ట్ యానిమల్స్, వీ అబ్టైన్డ్ ఫ్యాట్ ఫ్రమ్ యానిమల్స్. ఏంటి? మిల్క్
మటన్, బటర్. ఇవి మనం యానిమల్స్ నుంచి పొందుతున్నాం అనమాట. నెక్స్ట్ విటమిన్స్. విటమిన్స్ అనేవి మనకి ఎక్కువగా ప్రొటెక్ట్ అవర్ బాడీస్ ఫ్రమ్ డిసీజెస్ అనమాట. బాడీ డిసీజ్ నుంచి మనల్ని విటమిన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఏంటి, నార్మల్గా మనకి 15 విటమిన్స్ అనేవి ఉన్నాయి, దీస్ అండ్ 15 విటమిన్స్ ఉన్నాయి. కానీ ఈ 6 విటమిన్స్ అనేవి మెయిన్ విటమిన్స్ అనమాట. వాట్ ఈస్ దట్ అంటే ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ అండ్ కే విటమిన్స్ అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ విటమిన్స్ అనమాట అవర్ బాడీకి. ఓకే, విటమిన్స్ అనేవి మనల్ని నార్మల్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ విటమిన్స్ ఆర్ క్లీన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టమ్ని విటమిన్స్ అనేవి ఎప్పుడు క్లీన్గా ఉంచడానికి తోడ్పడతాయి అన్నమాట. నెక్స్ట్ విటమిన్స్ ఆర్ ఇంక్రీజ్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్. విటమిన్స్ అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ విటమిన్స్లో ఏ సోర్సెస్ ఉన్నావు అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఏ విటమిన్ మనకి మిల్క్, ఎగ్స్, క్యారెట్, పొటాటో అనేది మనకి ఏ విటమిన్. క్యారెట్స్లో మనకి ఎక్కువగా ఏ విటమిన్. దెన్ విటమిన్స్ ఏ, బి, సి, డి, ఈ, కే. ఈ విటమిన్స్ అనేవి మనకి ఏ ఫ్రూట్స్ నుంచో వెజిటబుల్స్ నుంచి వస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ ఏ. we get milk and green vegetables, carrot and papaya. వీటిలో మనకి ఎక్కువగా ఏ విటమిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బి. మిల్క్, పల్సెస్, ఎగ్, సోయాబీన్, ఫ్రూట్స్ and we get vitamin B. నెక్స్ట్ విటమిన్ సి. లో అయితే లెమన్, ఆరెంజెస్, గూస్బెర్రీస్, టొమాటోస్లో మనకి ఎక్కువగా సి విటమిన్ అనేది ఉంటుందన్నమాట. సి విటమిన్ కూడా మన ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ విటమిన్ డి. డిలో మనకి ఫిష్, మిల్క్, ఎగ్, బటర్ అండ్ సన్ రైజెస్ అనమాట. మనకి మార్నింగే సన్ రైజెస్ నుంచి కూడా మనకి డి విటమిన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఈ విటమిన్ we get milk, green vegetables, butter and brain. బ్రెయిన్ నుంచి కూడా మనకి ఈ విటమిన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ కే విటమిన్లో గ్రీన్ వెజిటేబుల్స్. వాట్ ఆర్ ద గ్రీన్ వెజిటేబుల్స్ అంటే ఎక్కువగా మనకి లీఫ్ ఆకుకూరల్లో కూడా మనకి ఎక్కువగా మనకి ఈ విటమిన్ అనేది కే విటమిన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ జీరా, నెక్స్ట్ సోయాబీన్స్ మరియు టమాటాల్లో కూడా మనకి కే విటమిన్ అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ మినరల్స్ అనమాట. మినరల్స్ని తీసుకోవడం కూడా మన బాడీకి చాలా అవసరం అనమాట. ఓకే, వీ మస్ట్ టేక్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అవర్ బాడీ. ఓకే, వాట్ ఈస్ ద మినరల్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, పొటాషియం. దీస్ ఆర్ ద మెయిన్ మినరల్స్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వాటర్ అనేది మన బాడీకి చాలా యూస్ఫుల్, చాలా అవసరం. ఓకే, మన బాడీలో 70% ఆఫ్ వాటరే ఉంటుంది అనమాట. చాలా వెజిటేబుల్స్లో కూడా వాటర్ ఉంటుంది. ఏంటి, పంప్కిన్ ఇలాంటి వెజిటేబుల్స్ కూడా మనకి ఎక్కువగా వాటర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ rapages. These are food items necessary to our body is called rapages or dietary fibers anamata. Okay, collect some bitter gourd or lady's finger and some boiled sweet potatoes and break them and crush them. అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏమొస్తాయంటే చిన్ని దారాల్లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానినే మనం rapages or fiber అని అంటాం. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ rapages. స్వీట్ పొటాటో, పీస్ అంటే బఠానీస్లో, పంకిన్స్ గుమ్మడికాయలు, పాలకూర,
apples, banana, papaya are these are the sources of roughagaes. Next, balanced diet. Okay, sorry. Roughagaes helps to అవర్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. మనం భోజనం చేసిన దాన్ని బాగా జీర్ణం అవ్వడానికి మనకి ఫైబర్ అనేది చాలా బాగా అవసరం అవుతుంది. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్. ఈ డైట్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్, ఆయిల్, బటర్, ఘీ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ద టు మేక్స్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అనేది మన డైలీ జీవితంలో ఖచ్చితంగా మనకి ఉండాల్సిన పోషకాలన్నీ బ్యాలెన్స్డ్ డైట్లో మనకి ఉంటాయన్నమాట. నెక్స్ట్, అవాయిడ్ జంక్ ఫుడ్స్ అనమాట. జంక్ ఫుడ్స్ కాజెస్ డ్యామేజెస్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. ఇప్పట్లో చాలామంది అవాయిడ్ ఫుడ్స్ అనేవి, జంక్ ఫుడ్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏంటంటే అవి పిజ్జాలని, బర్గర్స్ అని, ఎగ్ పఫ్స్. Okay. Next, presently childs uses more junk foods. It increase obesity because it has high amount of fat. ఓకేనా, ఈ జంక్ ఫుడ్స్లో మనకి ఎక్కువగా హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉండడం వల్ల ఇప్పుడున్న ప్రెజెంట్ పిల్లలకి ఎక్కువగా ఒబేసిటీ అనేది రావడం జరుగుతుంది. అందుకే మనం మ్యాక్సిమం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. దెన్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న లెసన్లో న్యూట్రియంట్స్, మెయిన్ న్యూట్రియంట్స్ అనేది మనకి మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ గివ్స్ us ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అనమాట. ఓకే, 1 gram of carbohydrates gives 4 calories of energy our body. Okay, if carbohydrates are not include our body, our food, we loss of working capacity అనమాట. మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోకపోతే మనం వర్క్ చేసే కెపాసిటీ అంటే మన బలాన్ని, మన శక్తిని మనం కోల్పోతాం అనమాట. దెన్ ఫ్యాట్స్ వల్ల కూడా మనకి ఎక్సెస్ ఎనర్జీని స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, బాడీ బిల్డింగ్ ఫుడ్స్. దీస్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ఆర్ కాల్డ్ ప్రోటీన్స్ వల్ల మనకి బాడీ బిల్డింగ్ అనేది చాలా బాగా అవుతుంది. అంటే మన బాడీ పెరుగుదల అనేది ప్రోటీన్స్ వల్ల అవుతుంది. నెక్స్ట్, ప్రొటెక్టివ్ ఫుడ్స్ ఆర్ కాల్డ్ విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్స్, మినరల్స్ వల్ల మనకి డిసీజ్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీస్ కాంపోనెంట్స్ ఆర్ మెయిన్లీ ఇంక్లూడ్ అవర్ ఫుడ్. ఈ 7 కాంపోనెంట్స్ ఉన్న ఫుడ్ని మనం డైలీ తీసుకుంటే మనం రోజు హెల్తీగా ఉంటాం అనమాట. సో చిల్డ్రన్స్, మీరు తీసుకునే ఫుడ్లో ప్రతిరోజు ఈ కాంపోనెంట్స్ అన్నీ చూసుకునేలాగా మనం ఉండాలి. ఓకేనా?